నమస్తే అండి, అందరికీ శుభోదయం. మా ఎస్ఏకే టెంపుల్ టూర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం గత వీడియోలో ప్రయాగలో ఉన్న త్రివేణి సంఘం వివరాలు తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియోలో త్రివేణి సంఘం పక్కన ఉన్న సైన ఆంజనేయ స్వామి దేవాలయం గురించి కొన్ని వివరాలు. వీడియోలోకి స్వాగతం అండి. ప్రాచీన కాలంలో దేవతలు, ఋషులు 3 పవిత్ర నదులు కలిసే ప్రదేశాన్ని తీర్థరాజ్ ప్రయాగ్గా పేర్కొన్నారు. ఆ నదులే గంగా, యమున, సరస్వతి. ఈ ప్రాంతంలో చేసే తపస్సులు, అర్చనలు, స్నానాలు అశేష ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయుడు రామకార్యాన్ని పూర్తి చేసిన తర్వాత లంకపై విజయంతో పాటు శ్రీరామ పట్టాభిషేకం అయ్యి యుద్ధ బాధ్యతలు తగ్గిన తర్వాత హనుమంతుడు ప్రపంచంలోని తీర్థయాత్రలు చేసి రాముని పేరును ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆయనకి త్రివేణి సంగమం అత్యంత పవిత్ర స్థలంగా గుర్తించాడు. ఆ విధంగా ఆంజనేయుడు త్రివేణి తీరానికి చేరి గంగాజలంలో స్నానం చేసి ఋషులు చేసే యజ్ఞాలను దర్శించి రామనామం జపంలో లీనమయ్యారు. అక్కడ అనేక ఋషులు హనుమంతుని ఆధ్యాత్మిక తేజస్సును చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆంజనేయ స్వామిని మమ్మల్ని కాపాడు దేవతగా ఇక్కడ ఉండమని కోరారు. ఒకరోజు గంగా తల్లి రూపంలో దేవత ప్రత్యక్షమై, అనంత భక్త, సర్వశక్తిమంతుడా, ఇక్కడ 3 నదులు కలుస్తాయి. ఇక్కడ భక్తులు పాపాలు పోయే సందర్భంలో నువ్వు సైన్య రూపంలో ఉండి ఈ ప్రాంత పవిత్రతను కాపాడాలని ఆంజనేయ స్వామి కోరింది. హనుమంతుడు నమ్రతతో అంగీకరించారు. ఆ విధంగా గంగాదేవి ఆదేశం ప్రకారం హనుమంతుడు భూమికి అతి సమీపంగా విశ్రాంతి రూపంలో మహాశక్తితో శాంతికాముకుడై శయనస్థితిలో ప్రవేశించాడు. ఈ రూపం భక్తులను రక్షించడానికి, త్రివేణి సంగమాన్ని కాపాడడానికి, అందుకే ఆయన్ను లేటు హనుమాన్, సైన హనుమాన్, బడా హనుమాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గంగాజలం విగ్రహాన్ని తాకే దైవిక ఘట్టం. ఒక పురాణం ప్రకారం గంగమ్మ తల్లి హనుమంతుని సైన రూపానికి ప్రతి యుగంలో కనీసం కొన్ని సందర్భాల్లో నీరు తాకి అభిషేకం చేయాలి అని ఆశీర్వదించింది. దాని ప్రతిఫలమే ఒకరోజు గంగా వరదల సమయంలో నీరు ఆలయం లోపలికి ప్రవేశించి హనుమత్ విగ్రహాన్ని తాకుతుంది. దీన్ని భక్తులు గంగమ్మ స్వయంగా హనుమంతుడికి అభిషేకం చేసే పవిత్ర క్షణంగా భావిస్తున్నారు. మనం ఇప్పుడు గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నామండి. ఇక్కడ 2 విధాలుగా స్వామిని దర్శించుకోవచ్చు. కింద నుంచి మామూలుగా డైరెక్ట్గా వెళ్ళే వారికి కూడా ఆంజనేయ స్వామి శయన రూపంలో దర్శనమిస్తారు. అలాగే పైనుంచి మెట్ల మీద నుంచి వెళ్ళే వారు కూడా మనం ఇదిగో మీరు వీడియోలో చూసినట్లుగా మనం పైనుంచి కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఇదే ప్రధాన ఆలయం అండి. అగో సైన ఆంజనేయ స్వామి ఆలయం. ఇక శని దోష నివారణకు పురాణంలో ఒక మూలం ఉన్నది. ఒకసారి శనీశ్వరుడు హనుమంతుని వద్దకు వచ్చి, ప్రజలు నన్ను చూసి భయపడుతున్నారు, నాలోని కర్మఫలం అర్థం చేసుకోవట్లేదు, నువ్వు ఉన్న చోట నేను ప్రజల బాధలను తగ్గిస్తాను అని కోరాడు. హనుమంతుడు త్రివేణి సంగం ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ శనిదోష నివారణ అత్యంత శక్తివంతంగా మారింది. ఇక్కడ ప్రతి శనివారం ప్రత్యేక పూజలు చేస్తారు. నెయ్యి, బెల్లంతో అర్చనలు కూడా చేస్తారు. త్రివేణి సంగమానికి అతి చేరువలో అక్బర్ కోటకి పక్కనే ఉంది ఈ సైన ఆంజనేయ స్వామి ఆలయం. ప్రత్యేకంగా త్రివేణి సంగమ స్థానం సైన ఆంజనేయ స్వామి దర్శనం పుణ్యాన్ని సంపూర్ణంగా అందిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.